నా పేరు శ్రీలత సార్. నేను అనంతపురం కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాను. మేము 4 సంవత్సరాల కిందట సాయినగర్ థర్డ్ క్రాస్ లో ఓల్డ్ పావని బిల్డింగ్ ను నలుగురు కలిసి కొన్నాం సార్. దాంట్లో మేము 70% షేర్ హోల్డర్స్ అండి. మొగలి సత్యనారాయణ రెడ్డి అతను 30% షేర్ హోల్డరు. ఆయన బిల్డింగ్ ను మాకు 10 సంవత్సరాలు లీజుకి ఇచ్చినాడు. లీజుకి ఇచ్చిన తర్వాత మేము దాన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రీమోడల్ చేసుకుని హాస్పిటల్ ఓపెన్ చేసుకునే టైంలో వైఎస్ఆర్సీపీ నాయకుడిగా చలామణి అవుతూ దౌర్జన్యం చేస్తూ మాకు హాస్పిటల్లో షేర్ కావాలని చెప్పి, లేకుంటే మమ్మల్ని చంపుతానని గత 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని బెదిరించినాడు. 3 సంవత్సరాల కింద కూడా మేము ఓపెన్ చేసుకునే టైంలో ఇలా విధంగానే వచ్చి హాస్పిటల్లో పగలగొట్టి విండోస్ పగలగొట్టి 30 మంది దౌర్జన్యంతో విశ్వేశ్వరరెడ్డి అన్న తమ్ముడైనటువంటి మధుసూదన్ రెడ్డిని పిలుచుకొని వచ్చి 30 మందితోటి వైఎస్ఆర్సీపీ నాయకుల అండదండలతోనే దౌర్జన్యం చేసి పగలగొట్టినాడు. అప్పటి ఎస్పీ అయిన పక్కిరప్ప సార్కు మేము పోయి కంప్లైంట్ చేయగా ఎటువంటి ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదు. మమ్మల్ని పిలిపించినారే కానీ ఏ విధంగా పరిష్కారం కూడా మార్గం చూపలేదు. అతన్ని వత్తాసు పలికినారు. నాయకులంతా వైఎస్ఆర్సీపీ నాయకులంతా అతనికే సపోర్ట్ చేసినారు. మేమందరి నాయకులను ప్రాధేయపడిన కాళ్ళు పట్టుకున్న ఎవరు మాకు సహాయం చేయలేదండి. మళ్ళీ మేము మొన్న ఎస్పీ గారికి 3 నెలల కిందట ఒక స్పందనలో ఒక లెటర్ ఇచ్చి లీజ్ అగ్రిమెంట్ ఇచ్చి, సార్ మేము లీజ్ అగ్రిమెంట్ మాకుంది, మేము 3 సంవత్సరాల నుంచి మేము పొజిషన్ లో ఉన్నాము, ఈ బిల్డింగ్ సంబంధించిన 4 కోట్లు లోన్ కూడా ఈఎంఐలు మేమే కడుతున్నాము, అతనికి బిల్డింగ్ కి ఎటువంటి సంబంధం లేదు, ఈజ్ వన్ ఆఫ్ ది బిల్డింగ్ ఓనర్ 30% షేర్ హోల్డర్ మాత్రమేనండి, మేము లీజ్ అగ్రిమెంట్ లో పొజిషన్ మేమే ఉన్నాము, అతని ఈ విధంగా డిస్టర్బ్ చేస్తున్నాడు సార్. మేము ఇంజక్షన్ ఆర్డర్ కూడా కోర్టులో వేసుకున్నామండి. దానికి సంబంధించిన కోర్టులో వివాదం జరుగుతా ఉంది సార్. సివిల్ డిస్ప్యూట్ ఇదని చెప్పినాము సార్. మేము పొజిషన్ లో ఉన్నాం కాబట్టి మేము మళ్ళీ కూడా బిల్డింగ్ పనులు చేసుకుంటున్నాము. ఈ 10 రోజుల్లో ఓపెన్ చేసుకోవాలని మొత్తం ఇప్పుడు ఒక 10 కోట్ల బిల్డింగ్ ఖర్చు పెట్టి మేమంతా చేసుకునే టైంలో ఈ రోజు సత్యనారాయణ రెడ్డి 30 మంది మనుషులతో వచ్చి దౌర్జన్యంగా బిల్డింగ్ అంతా స్టెప్స్, లిఫ్ట్, ఏసీలు మొత్తం ఫర్నిచర్ అంతా పగలగొట్టి దౌర్జన్యం చేసినాడు. అందరి మనుషులతో గంజాయి దాపిచ్చి మందు దాపిచ్చి అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళని నన్ను కూడా దౌర్జన్యం చేసి చంపుతానని మారణాదాలతో వచ్చి నేను చంపుతానే, నువ్వేనే అడ్డం ఉండేదని చెప్పి నన్ను పరిగెత్తించడానికి ప్రయత్నం చేసినాడు. నేను తప్పించుకొని 100 డైల్ చేసి 2 టౌన్ సిఐ గారు కూడా ఫోన్ చేసినాను. ఈ విధంగా 3 రోజుల కిందట కూడా అతని ఇంటి దగ్గర ఒక ఆటోలో 3 సంచులతోటి మారణాయుధాలు, కత్తులు, సుత్తులు, పొడవళ్లతో 3 బ్యాగులు దించిన సమయంలో నాకు పక్కన ఉన్నటువంటి తెలిసిన వాళ్ళ ద్వారా సమాచారం అందిందండి. నేను వెంటనే 2 టౌన్ సిఐ గారికి ఫోన్ చేసినాను 3 రోజుల కిందట. సార్ ఇట్లా అతని ఇంటి ముందర మాయదారదాలతోటి ఆటోలో దించినారు సార్, ఒక కత్తి కూడా కింద పడిందంట సార్ నాకు చెప్పినారు. ఎవిడెన్స్ ఉందని సిఐ గారికి నేను ఫోన్ చేసి చెప్పినాను. సిఐ సార్ కూడా సత్యనారాయణ రెడ్డిని పిలిపించడం జరిగింది స్టేషన్ కు. ఈ విధంగా చేసుకోవద్దండి అని చెప్తే, సరే అమ్మా మీరు కూర్చొని చర్చలకు మాట్లాడదామని చెప్పినారు. ఇంతలోనే మళ్ళీ దౌర్జన్యం చేసినాడు. మళ్ళీ నిన్నటి రోజు కూడా హరి అని తప్పవనం చెందిన ఆర్ఎంపీ డాక్టర్ ను సత్యనారాయణ రెడ్డి ఫోన్ చేసి కోర్టు దగ్గరికి రమ్మని చెప్పి పిలిపించి, మీ వాళ్ళు మర్యాదగా నాకు 6 కోట్లు ఇస్తారా లేదా, లేకుంటే వాళ్ళందరినీ చంపుతానని చెప్పు, ఏ విధంగా చేయడానికైనా నేను వెనుకాడను, దౌర్జన్యం చేస్తాను, బిల్డింగ్ నాశనం చేస్తానని చెప్పడం కూడా జరిగింది. అతను కూడా ప్రధాన సాక్షి ఇక్కడే నా పక్కనే ఉన్నాడు. ఈయన ఈ విధంగా మమ్మల్ని దౌర్జన్యం చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకుల అండదండలతో మమ్మల్ని 3 సంవత్సరాలుగా ఇబ్బందులు పెట్టినాడు. వైసీపీ నాయకుల అండదండలు అతనికి ఉన్నాయండి. ఆ నాయకులతోటే ఉన్నాడు. అతను పెద్దారెడ్డి అనుచరుడుగా మొన్న గత సంవత్సరం ఎలక్షన్లలో కూడా తాడపత్రి పెద్దారెడ్డి వెంట తిరిగినాడు. అతనికే ఓట్ల కోసం కూడా ప్రచారం చేసి లీగల్ అడ్వైజర్ గా తాడపత్రిలో కూడా ఉన్నారు. అతనికి పెద్దారెడ్డి సపోర్ట్ ఉందేమో అనేది మాకు తెలియదు, కానీ అతను పెద్దారెడ్డి అనుచరుడు ప్లస్ మళ్ళీ వైఎస్ఆర్సీపీ మధుసూదన్ రెడ్డి అనుచరుడు. అతనికి ముఖ్యంగా శివరామరెడ్డి, ఎమ్మెల్సీ శివరామరెడ్డి అండదండలు ఉన్నాయని శివరామరెడ్డి వాళ్ళ ఇంటికి కూడా మేము పోయి శివరామరెడ్డి అన్నను కాళ్ళు పట్టుకొని కూడా అడిగినాము. అన్న దయచేసి మాకు సహాయం చేయమంటే శివరామరెడ్డి కూడా మమ్మల్ని బెదిరించినారు. మీరు వెళ్ళిపోండి, అతనికి ఏంటి బిల్డింగ్ చంపుతాను లేకపోతే అని కూడా చెప్పినాడు. శివరామరెడ్డి అండదండలు కూడా అతనికి ఉన్నాయి. శివరామరెడ్డి వీళ్ళందరూ కలుసుకొని మమ్మల్ని దౌర్జన్యం చేసి కోర్టులో ఉందిగా వివాదం అంటున్నారు. మాకు కోర్టులో బిల్డింగ్ లో ఉండకూడదనేసి ఎటువంటి ఆర్డర్ లేదండి. మేము పొజిషన్ లో మేమున్నాము. లీజ్ అగ్రిమెంట్ ప్రకారం పొజిషన్ మాది, లీజ్ లోనే మేము ఉన్నాము. మేము ఇంజక్షన్ ఇతను వచ్చి ఈ విధంగా డిస్టర్బెన్స్ చేస్తా ఉంటేనే మేము కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ చేసినాము. మాకు బిల్డింగ్ ఓనర్ ఎవరు? బిల్డింగ్ ఓనర్ నేనేనండి. మేము 3 ఉన్నామండి. రాఘవేంద్ర సత్యనారాయణ రెడ్డికి 30% షేర్ ఉందండి, బిల్డింగ్ లో ఉందండి. కానీ లీజ్ కి ఇచ్చాడండి అతను. లీజ్ అగ్రిమెంట్ ఉందండి. ఎంతమంది వచ్చినారు? 30 మంది వచ్చారు. 30 మంది మనుషులతో దౌర్జన్యం చేసినాడండి. ఒకటి అడుగుతాను, అంత సేపు పట్టింటది, దాదాపు 2-3 గంటల సేపు పట్టింటది. అంతవరకు పోలీసులు ఏం చేశారు సార్? మేము పోలీసులకు మేము కాల్ చేసినాం సార్. 2 టౌన్ సిఐ గారికి ఫోన్ చేశాను. మళ్ళీ 2 టౌన్ కానిస్టేబుల్ గారు కూడా ఫోన్ చేశాను. సార్ ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నాడు, అతను చంపాలని చూస్తున్నాడు, కత్తులు పొడవన్లు అన్ని తీసుకొని వచ్చినాడు, సుత్తులు తీసుకొని మారణాదాలతో బెదిరిస్తున్నాడని కూడా చెప్పినామండి. మొత్తము అంత పగలగొట్టే వరకు కూడా పోలీసులు రాలేదండి. మొత్తము
5 ఫ్లోర్లు పగలగొట్టినాడండి. మొత్తము బిల్డింగ్ ఫర్నిచర్, పిఓపి, ఫార్మసీ గ్లాసెస్, ఏసీలు, లిఫ్ట్ కూడా పగలగొట్టినాడు సార్. మొత్తం ఫైర్ ది మొత్తం ఏమీ లేదు సార్. దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి. సత్యనారాయణ రెడ్డి కూడా ఉన్నాడండి. సత్యనారాయణ రెడ్డి సత్యనారాయణ రెడ్డి, చీయేడు సాయినాథ్ రెడ్డి, వాళ్ళ చిన్నాయన రమణారెడ్డి, మళ్ళీ వాళ్ళ నాయన హనుమంత్ రెడ్డి మొత్తం వచ్చినారండి. మొత్తం వచ్చి ఈ విధంగా దౌర్జన్యం చేసి ప్రజాస్వామ్యం ఉన్న ఈ దేశంలో ఒక మహిళా న్యాయవాది అయిన నాకు ఏముందండి ఇక్కడ చెప్పండి. మామంటే సామాన్య ప్రజలే ఇబ్బందులు గురవుతా అంటే కోర్టుకు వచ్చి మమ్మల్ని ఆశ్రయిస్తారు. అటువంటిది ఒక న్యాయవాదిని అయ్యుండి నేను నా బాధను ఎవరికి చెప్పుకోవాలో చెప్పండి. ఈ రోజు ఇంత అన్యాయం చేసినారు మాకు. పార్టీ తరపున వైఎస్ఆర్ పార్టీ వాళ్ళంతా కలిసి మమ్మల్ని ఇంత అన్యాయం చేసి వాడు సర్పంచ్ వాళ్ళని చెప్పి మాజీ సర్పంచ్ నేను వైఎస్ఆర్సీపీ అండదండలు ఉన్నాయని చెప్పి మాకు దౌర్జన్యం చేసినాడు. మీరు చెప్పితే కూడా ఎన్నిసార్లు పంచాయతీ చేసినా మీరే వినలేదు, అందుకనే ఈ రోజు ఈ విధంగా జరిగింది అంటున్నారు సార్. మేము పంచాయతీకి ఎప్పుడు సముఖంగానే ఉన్నాం సార్. గత 2 సంవత్సరాల నుంచి వాడు అమ్మను నేను కొనను ఈ ఉద్దేశంతో మమ్మల్ని బెదిరించినాడు. లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉషాచరణ్ దగ్గర కూడా పంచాయతీ జరిగింది. అక్కడ కూడా మేము కొనడానికి రెడీగా ఉన్నాం సార్. కానీ అక్కడ కూడా ఉషాచరణ్ భర్త లేదు, అతను సత్యనారాయణ రెడ్డికి ఇవ్వాలా లేకుంటే అతను చంపేస్తాడని మేము 15 కోట్లకు అడిగితే లేదు వాడికి 14 కోట్లకి ఇవ్వమంటాడు సార్. ఎక్కువ అడిగేది మేము సార్, వాడు కాదు సార్. మేము అడిగినా కానీ వాళ్ళు ఇవ్వలేదు సార్. మాకు డబ్బులు కూడా ఇవ్వము, మీరు అగ్రిమెంట్ చేపించుకోండి అన్నారు సార్. కానీ మేమే తెలివిగా వద్దు ఇక్కడ ఇరుక్కుంటే మేమేమో నాశనం అయిపోతామని చెప్పి భయపడి రాత్రి మేము పారిపోయి వచ్చినాం సార్. వాళ్ళ ఉషాచరణ్ ఇంట్లో పంచాయతీ మధ్యాహ్నం 12 గంటలకు కూర్చుంటే అర్ధరాత్రి 12 వరకు వాళ్ళ ఇంట్లోనే కూర్చోబెట్టినారు సార్ మమ్మల్ని. ఈ విధంగా సత్యనారాయణ రెడ్డిని మేము న్యాయం చేయమని వాళ్ళ ఇంటికాడికి పోతే నన్ను కూడా ఇంటి దగ్గర కొట్టినాడు సార్. దౌర్జన్యం చేసినాడు నా మీద కూడా. మేము అందరిని అడిగినాం సార్. ఇప్పుడు కూడా మొన్న కూడా పోలీస్ స్టేషన్ లో కూడా ఎస్పీ కూడా ఇచ్చినాం సార్, హోమ్ మినిస్టర్ కూడా ఇచ్చినాము, డిఐజీ గారు కూడా లెటర్ పెట్టినాము. పోలీస్ స్టేషన్ లో కూర్చొని మేము పంచాయతీ ఎంచుకుంటామంటారు సార్. మాకు 6 కోట్లు కావాలి, 5 కోట్లు కావాలంటారు సార్. మేము ఎక్కడ ఇస్తాం సార్ అంతా? నువ్వు ఎంత బిల్డింగ్ లో పెట్టినావో అంతకు దానికి ఏమన్నా చేయాలంటే కూడా మేము సముఖంగా ఉన్నాం సార్. అంతేకాని మేము ఇవ్వమని ఏ పొద్దు చెప్పలేదు సార్. అతను వీళ్ళు డాక్టర్స్ వీళ్ళకి వెనకాల సపోర్ట్ లేదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదని చెప్పి ఈ విధంగా మా వాళ్ళ నుంచి కబ్జా చేసి ఇదంతా ఆక్రమించుకోవాలని అతను చూస్తున్నాడు సార్. నారా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు, లోకేష్ గారు అందరూ స్పందించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేయాలని లోకల్ ఎమ్మెల్యే వాళ్ళను మొత్తం అందరినీ కోరుకుంటున్నానండి. మీడియా వాళ్ళు కూడా మీరందరూ కలిసి మాకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. ఈ విధంగా ఒక మహిళా న్యాయవాదిని ఉండి రోడ్డు మీద అందరినీ నేను అడుగుకుంటున్నాను సార్, నాకు న్యాయం చేయండి సార్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.